హాయ్ అండి, ఈ వీడియోలో నెస్కేఫ్ లాటే ఇది ఒక రెడీమేడ్ కాఫీ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని మనం చూద్దాం. దీంట్లో కాఫీ మిక్స్, మిల్క్ మిక్స్ ఉంది. ప్రాబబ్లీ మేబీ కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్ దీంతో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టారని నేను అనుకుంటున్నాను. అండ్ జస్ట్ మనం హాట్ వాటర్ దీంట్లోకి మిక్స్ చేయాలండి. దీని మీద వాళ్ళు ఏం రాశారంటే దీంట్లో ఉన్న ఒక ప్యాకెట్ని ఎంటీ చేసి దీంట్లో హాట్ వాటర్ వేయమని. చూడ్డానికైతే ఇది చాలా బాగుంది. అండ్ ఇది ప్లాస్టిక్ బౌల్ అయితే కాదు, అంటే ప్లాస్టిక్ గ్లాస్ అయితే కాదు. దీంట్లో మనం డైరెక్ట్గా హాట్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేసి ఇది ఎలా ఉంది అని చూద్దాం. బట్ బయట చూడ్డానికి మాత్రం ఇలా క్లాసీగా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్. అండ్ ఇది 25 రూపీస్కి వర్తా కాదా అన్నదే ఈరోజు మన రివ్యూలో క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది, దాన్ని ఓపెన్ చేసేసాను. తర్వాత దీని మీద ఒక ప్లాస్టిక్ మూత కూడా ఉంది, ఓపెన్ చేశాను. ప్లస్ మనకి దీంట్లో ఒక కవర్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఐ థింక్ హాట్ వాటర్ ఇందులోకి వేయాలి. దీంట్లోనే కాఫీ పౌడర్ అది మిక్స్ అనేది ఉందన్నమాట. గ్రామ్స్ వచ్చేసి 25 గ్రామ్సే. దీని కాస్ట్ 25 రూపీసే. ప్లస్ దీంట్లో కంటెంట్స్ కూడా 25 గ్రామ్సే ఉంది. సో ఇప్పుడు నేను హాట్ వాటర్ చేసుకొని వస్తాను. వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఈ ప్యాకెట్లో ఏముంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇలా కట్టేస్తున్నాను. చూడ్డానికైతే లోపల ఇలా ఉంది, ఏదో పౌడర్ మాత్రం ఉంది. ఇలా పౌడర్ ఉంది, షుగర్ పౌడర్, కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్ మిక్స్ చేశారనుకుంటా. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే దీన్ని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలన్న వీడియో నేను చేస్తాను. మీకు కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇది కాఫీ సిప్ చేసుకోవడానికి వీళ్ళు ఇచ్చిన ఒక మిక్స్ చేసుకోవడానికి, లేకపోతే సిప్ చేసుకోవడానికి. నేను ప్లాస్టిక్ కాకుండా స్టీల్ స్పూనే వాడతాను. హీట్ అయింది, వాటర్ ఇందులోకి వేస్తున్నానండి. కాఫీ స్మెల్ అయితే బాగా వస్తుంది. ఓకే, ఇంత చాలు. ఇంకా ఎక్కువ వాటర్ వద్దనుకున్నాను. ఇది కన్సిస్టెన్సీ ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో. అండ్ ఇది మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అండ్ బయట కాఫీ మీరు తాగరు అన్నప్పుడు ఇలాంటివి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెస్కేఫ్ లాటే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సేమ్ బ్రూ కాఫీ ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం అలానే ఉంది. నాకేం పెద్దగా డిఫరెంట్గా అనిపించలేదు. దీనికి 25 రూపీస్ ఈజ్ నాట్ వర్త్ అండి. మీరు కావాలంటే దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా అంటే షుగర్ పౌడర్, బ్రూ కాఫీ, లేకపోతే మీరు నచ్చిన కాఫీ, లావిస్టా అలాంటి కాఫీ పౌడర్స్ ఇలా ఉన్నాయి కదా, నెస్కేఫ్ పౌడర్స్ కూడా ఉన్నాయి. ప్లస్ అది అండ్ షుగర్ పౌడర్ 3 మిక్స్ చేసి పెట్టుకుంటే ఇలాంటి రెడీమేడ్ కాఫీ అనేది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీన్ని 25 రూపీస్ పెట్టి మీరు కొనాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ నాట్ వర్త్. అండ్ ఇది నా రివ్యూ. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక రివ్యూతో మీ ముందుకి వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.